వెల్కమ్ టు ఛాన్స్ టాపిక్ వచ్చి 9th క్లాస్ సంబంధించి మనకు సెల్ఫ్ అసెస్మెంట్ ఏదైతే మనకుందో సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 సంబంధించి మోడల్ పేపర్ అనమాట. ఇంపార్టెంట్ మోడల్ పేపర్ మీకు సిలబస్ ఏవైతే ఉందో దానికి సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ పేపర్ నేను ముందుగా చెప్తున్నాను, ఇది ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో చాలామంది మళ్ళీ కూడా అడుగుతున్నా అన్న ఇది ఈ పేపర్ అయినా మనకి ఏది మెయిన్గా ఏ క్వశ్చన్స్ వస్తాయో రావు అసలుకి అనేది అడుగుతున్నారు. అందుకు చెప్తున్నా ఇది మోడల్ పేపర్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు సిలబస్ ఏవైతే ఉందో ఈ యొక్క సిలబస్ సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అనమాట. ఈ యొక్క మోడల్ పేపర్ని అయితే ఒకసారి నీట్గా ప్రిపేర్ అయితే అవ్వండి, ఓకేనా. ఈ యొక్క మోడల్ పేపర్ అన్నిటిని కూడా ఒకసారి నీట్గా ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఇంకా వీడియోని లైక్ చేయలేదు, సో ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. మన ఛానల్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా పోస్టింగ్ జరుగుతుంది. ఒకసారి ఈ యొక్క క్వశ్చన్స్ అన్నిటిని కూడా బాగా ప్రిపేర్ అయితే అవ్వండి తరువుగా. ఇవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి వీటిని తరువుగా ప్రిపేర్ అయితే బెటర్. ఎందుకంటే ఇవి మొత్తం మనకి ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీటిలో ఉండే క్వశ్చన్సే మనకు తీయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు కొత్త సిలబస్ కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు మోడల్ పేపర్లో ఉన్న మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మీకైతే ఇది ఎగ్జామ్లో ఇవ్వడానికి ఉంటుంది. మీరు గమనించారు కదా, మెయిన్గాను ఇదే అనమాట మనకు వచ్చిన అప్డేట్. సో వీడియోని ఇంకా లైక్ చేయండి. సో కొత్తగా మన ఛానల్ విజిట్ చేసామంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్ కేస్ కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి వీటన్నిటిని కూడా ఒకసారి అయితే బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. మీకు అంతకంటే ఏమైనా డౌట్స్ ఉంటే కిందనైతే కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఇవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి వీటన్నిటిని కూడా ఒకసారి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.